ఇక కలికి వచ్చింది. నేనైతే టీమ్ లీడర్ అయ్యా, ద బెస్ట్ ఇచ్చా, వర్స్ట్ నుంచి బెస్ట్ గట్టి పోటీ ఇచ్చిన, ఎవరు వాళ్ళకి పడితే వరకు చెప్పుకుని అనవర్తి. ఎందుకంటే డీమన్ పవన్ కోసం చెప్పింది. పాయింట్స్ ఏం చెప్పిందంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, ఫస్ట్ చెప్పేది వినాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకుని ఆడాలి, అర్థం కాకపోతే అడగాలి, బట్ నువ్వు వినకపోతే గేమ్ ఎట్లా ఆడతావని ఈ కలికి అయితే చెప్పింది డీమన్ పవన్కి. పాయింట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే లేదు అని. ఈ కుర్రాడని చూస్తే ఎగ్జాక్ట్గా కలికి ఏదైతే చెప్పిందో సేమ్ నాది అదే ఫీలింగ్. ఎందుకో ఇతడు ఆ సెలక్షన్కి వచ్చిన రోజైతే నేను ఇంకా నా టాలెంట్ చూపించవచ్చా, నేను డ్యాన్స్ చేస్తాను చెయ్యొచ్చా, నేను అది చేస్తాను ఇది చేస్తాను ఫైటింగ్ చేస్తాను రకరకాలుగా విన్యాసాలని ప్రదర్శిస్తాను అన్నాడు. అడిగి మరీ చేస్తే మీరు ఫస్ట్ డే నా రివ్యూ చూడండి, ఖచ్చితంగా ఇదే మాట చెప్పు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇంకొంతమంది అయితే అయ్యో నాలో ఈ స్కిల్ ఉంది, నేను ప్రూవ్ చేయొచ్చా, నా టాలెంట్ చూపించవచ్చు అని అడగలేకపోయారు. ఇతడు చాలా బెటరు. ఆయనలో ఏం స్కిల్స్ ఉన్నాయో ఎట్లా తెలుస్తుంది, నాకు ఫైట్ వచ్చి అన్నాడు, డ్యాన్స్ వచ్చి అన్నాడు, అది చేస్తే ఇది చేస్తాడు. ఆయనలో ఉన్న అవకాశం అడిగి చూపించుకొని ఒక వరుసగా ముగ్గురుతో కూడా జడ్జీలతో గ్రీన్ కార్డు తీసుకుని పోయి టాప్ 15లో దబేలుమని పడ్డాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అలాంటి ఆయన ఆ రోజు అంత యాక్టివ్గా కనిపించిన ఆయన తర్వాత ఎక్కడ ఉన్నాడు, సోఫాల్లో ఊరికి పోయి అక్కడే డల్గా ఉంటున్నాడే. ఎందుకో యాక్టివ్నెస్ తగ్గిపోయింది బాగా. కనీసం అప్పట్లో ఆ ఫస్ట్ డే కనిపించినట్లు ఒక 10% కూడా ఈ టాప్ 15లో ఉన్నప్పుడు అతను చూపించలేదన్నది నా ఫీలింగ్. చాలా ఎందుకో ఏదో ఆలోచించుకొని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండట్లే. అక్కడ కూర్చునేటప్పుడు కూడా యాక్టివ్గా ఉండకుండా అలాగేదో ఆలోచించుకుంటే ఏదో ప్రపంచంలో ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. మరి మీకు అనిపించిందో చెప్పండి. కలికి అయితే పర్ఫెక్ట్గానే చెప్పింది నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ డీమన్ పవన్ ఏంటంటే చెప్పాడు నా కోసం స్టాండ్ తీసుకుంటా, పక్కల కోసం తీసుకుంటా అని చెప్పాడు. అన్వర్తి ఎవరికి ఇచ్చాడు అంటే మళ్ళీ షాకిబే. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. అవతలవాడు మాట్లాడితే మనం అవకాశమే ఇవ్వకూడదు. నెర్వస్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటే అవతలవాడు గెలిచేస్తాడు. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదని ఇతడి విషయంలో ఆల్మోస్ట్ కలికి ఏవి చెప్పింది అవన్నీ కలిపి తెచ్చి షాకీబ్కి ట్రాన్స్ఫర్ చేశాడో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఆయనలోనే డీమన్ పవన్లోనే కనిపించాయి. సో ఆయనలో లేని క్వాలిటీస్ అన్నీ ఆ షాకీబ్లో కూడా లేవు అని ఇచ్చినట్టుంది. ఈ క్వాలిటీస్ అన్నీ చెప్పుకొని తనకు తానే అనువర్తనిచ్చుకుంటే బాగుండేదేమో, సరిపోయేదేమో అనిపించింది. ఇతరులో ఏవైతే లేవో అవే ఆ షాకీబ్లో కూడా లేవని చెప్పడం చూస్తే విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే ఇతడే యాక్టివ్గా లేడు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు. మీరు ఒక్కటే పెట్టండి పోనీ, ఇప్పుడు వీళ్ళిద్దరు కంపారిజన్ వచ్చింది కాబట్టి షాకిబ్ డీమన్ పవర్లో ఎవరు వర్తి అనిపించారో మెసేజ్ పెట్టండి, ఎవరు అన్వర్తి అనిపించదు కూడా మెసేజ్ పెట్టండి. ఎవరి వల్ల కాస్త కోస్తే ఈ 14 రోజుల్లో కంటెంట్ వీళ్ళిద్దరితో పోల్చుకుందా షాకిబ్ వల్ల ఎక్కువ కంటెంట్ వచ్చిందా, డీమన్ పవన్ వల్ల వచ్చిందా, మీరే డిసైడ్ చేయండి. మీరైతే వీళ్ళిద్దరికి ఓటు వేయాల్సి వస్తే ఎవరికి వేస్తారని కూడా మెసేజ్ పెట్టండి. సో ఆ డీమన్ పవన్ కూడా పెద్దగా ఏం చెప్పిన పాయింట్స్ అయితే లేవు. ఆ షాకిబ్ ఏమంటాడు, నా టైం వచ్చినప్పుడు మాట్లాడితే ఇంకో ఛాన్స్ ఉందంటే ఇంకెప్పుడు ఉండేది ఛాన్స్, ప్రూవ్ చేసుకోవాలి ఉన్నంత టైంలోనే. నువ్వు ప్రెజర్లో ఉండేటప్పుడు నిజంగా కుర్రాడు ప్రెజర్లో ఉండేటప్పుడు, ప్రెజర్ కుక్కర్లో ఉండేటప్పుడే ఫోన్ పక్కన కొట్టి నాకు లాస్ట్ ఛాన్స్ ఎలాగైనా దక్కించుకోవాలి. అందుకే అంటాను స్ట్రగుల్తో ఉండేవాళ్ళే ఎక్కువగా ఏదో ఒకటి టాలెంట్ తీయాలి, బయటపడాలి, ప్రూవ్ చేసుకోవాలన్న ప్రెజర్లోనే ఆడియన్స్గా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంటారు. సాఫీగా నల్లేరిపోయిన అడకలాగా వెళ్ళిపోతే ఎవరు కూడా కనెక్ట్ అవ్వరు.